నమస్తే. ప్రజెంట్ మనం నాగోల్ దగ్గర ఉన్నటువంటి స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గర ఉన్నాం. ఇదంతా కూడా హెడ్ ఆఫీస్. ఈ స్పెక్ట్రా అనేది ఇక్కడ ఉన్నటువంటి యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆ కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ ఇది నాగోల్ దగ్గర ఉంటుంది. సో ఈ స్పెక్ట్రా వెనుక బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సంబంధించినటువంటి కంపెనీగా చెప్తా ఉంటారు. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందా అంటే వీళ్ళు చేసేటువంటి మోసాలు అది మనం చెప్పలేనటువంటి తీరులో ఉన్నాయి. ఎవరైతే వాళ్ళ కూతురు పెళ్లిల కోసమో లేకపోయినట్లయితే వాళ్ళ ఫ్యూచర్లో ఏదో ఒక ఫ్లాట్ కొనుక్కుంటే రేపు ఫ్యూచర్లో అది అక్కర వస్తుంది, వాళ్ళ బిడ్డ పెళ్లిళ్ళు చేయడానికో లేకపోయినట్లయితే వృద్ధాప్యంలోనో లేకపోతే మళ్ళీ అమ్ముకుంటే కొన్ని డబ్బులు ఎక్కువ వస్తూ ఉండేటటువంటి ఒక ఆలోచనతోటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, కూలి పనులు చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ స్పెక్ట్రా కంపెనీ వాళ్ళు ఇచ్చేటువంటి బ్రోచర్లను నమ్మేసి వాళ్ళంతా కూడా యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో వాళ్ళు కొన్ని ఫ్లాట్ని కొనుగోలు చేయడం జరిగింది. కానీ వీళ్ళు చెప్తా ఉన్నటువంటి విధానం ఏంటిదంటే మీరు నెల నెల ఒక చిట్టీలు వేసుకోండి, దాని ద్వారా అంటే వాళ్ళకి వెళ్ళిన కాడికి 20,000 30,000 నెలకు అట్లా ఇచ్చినట్టు అయితే మీకు చివరిగా మీకు ఆ ఫ్లాట్ సొంతం అయిపోతుందని చెప్పేసి చెప్తారు. కానీ మాటల వరకు మాత్రమే పరిమితం. వాళ్ళు కనీసం వాళ్ళు ఆ ఫ్లాట్ను చూపెట్టరు, ఆ భూమి ఎక్కడ ఉన్నదో ఆ బాధితులకు ఎవరికి కూడా చెప్పరు, కొన్నటువంటి వ్యక్తులకు కూడా చెప్పరు. కానీ ఏమని అన్నట్టయితే బ్రోచర్లు మాత్రం అద్భుతమైనటువంటి అందాలతోటి అద్భుతమైనటువంటి కలర్లతోటి ఆ బ్రోచర్లు అంతా కూడా వెలుస్తాయి. కానీ ఎక్కడ కూడా ఫ్లాట్ ఉండదు. ఒకవేళ ఫ్లాట్ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క ఫ్లాట్ని 2-3 అమ్మేస్తారు. 2-3 అమ్మేస్తే వాళ్ళ మధ్యలో వాళ్ళకు కొట్లాట పెట్టి మళ్ళీ ఇద్దరికి డబ్బులు ఎవరికొకరికి ఇచ్చేసి ఇద్దరు డబ్బులు వీళ్ళు సొంతం చేసుకుంటారు. సో ఈ రకమైనటువంటి దందా నడుస్తూ ఉంది ఈ స్పెక్ట్రా సంబంధించినటువంటి ఆ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కంపెనీలో. సో దీనిపైన ప్రత్యేకంగా ఇప్పటికే చాలా మంది భువనగిరి కావచ్చు, అక్కడ యాదగిరిగుట్ట ప్రాంతంలో చాలా మంది పోలీస్ స్టేషన్ లో సైతం కూడా వీళ్ళ యొక్క మోసాల గురించి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో సైతం వాళ్ళు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎక్కడ ఫిర్యాదు చేసినప్పటికీ ఎంతమంది ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు కూడా ఆ ఫిర్యాదులను స్వీకరించడం వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది. కానీ దీని వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తులు ఎవరో వాళ్ళు అందరూ కనీసం వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోలేదు. వందలాది మంది బాధితులు ఉన్నారు ఈ స్పెక్ట్రా కంపెనీలో. వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే ఫ్లాట్ అని చెప్పేసి ఏదైతే చెప్తారో ఆ ఫ్లాట్ వస్తుంది కావచ్చు అని చెప్పేసి నమ్మకంతో డబ్బులు కట్టి మోసపోయినటువంటి వ్యక్తుల సంఖ్య కోకొల్లలుగా ఉన్నారు. కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చిండ్రు నాగోల్ దగ్గర ఉన్నటువంటి స్పెక్ట్రా కంపెనీ దగ్గరికి కొంతమంది బాధితులు వస్తే దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళేమో 10 సంవత్సరాలుగా వాళ్ళు డబ్బులు కడుతూ వస్తూ ఉన్నారు. నెలకు 30,000 20,000 వాళ్ళకి వెళ్ళిన కాడికి కడుతూ ఉన్నారు. కానీ తీరా చూసిన తర్వాత వాళ్ళకు ఫ్లాట్ రాలేదు, ఏది రాలేదు. వాళ్ళు మోసపోయామని చెప్పేసి గ్రహించి లబోదిబం అంటూ ఇక్కడికి వచ్చి ఈ స్పెక్ట్రా కంపెనీ మీద ముందు ధర్నా చేస్తే దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కంపెనీలో ఉన్నటువంటి మేనేజర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ తూతు మంత్రంగా మాత్రమే సెటిల్మెంట్లు చేసి ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కాసేపటి క్రితమే ఆ యాదగిరిగుట్ట ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక ఇద్దరు ముదిరాజు కులానికి సంబంధించినటువంటి భార్యాభర్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. కొంతమంది పెద్ద మనుషులను తీసుకొచ్చి ఇక్కడ ఈ స్పెక్ట్రా కంపెనీలో ఉన్నటువంటి సూపర్వైజర్ అనుకుంటా వాళ్ళని అడిగితే 50,000 ఇప్పుడు వరకు సెటిల్మెంట్ చేసాడు. 50,000 ఇచ్చేసి మిగతా డబ్బులకి నీ చెక్కుల రూపంలో రేపో ఎల్లుండో ఇస్తా అని చెప్పేసి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేసిండు. సో మనం ఇక్కడికి వచ్చేసరికి ఆ బాధితులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయబోతా ఉంటే వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే బాధితులు సార్ మాకు మరి రేపు వాళ్ళు చెక్కులు ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. గతంలో కూడా మేము చాలా సార్లు కూడా మేము మా డబ్బులు ఎక్కడ పోయినాయి, మా భూమి ఎక్కడ ఉన్నది చూపెట్టమని చెప్పేసి అంటే ఇట్లనే వాళ్ళు దాటవేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు కూడా ఒక 50,000 అయితే ఇవ్వడం జరిగింది. మాకైతే రేపో ఎల్లుండో ఇస్తాం చెక్కులు అని చెప్పేసి అంటా ఉన్నారు తప్పించి వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది నమ్మకం కూడా లేదు. కానీ వస్తే అన్నటువంటి ఆశతో మాత్రమే మేము మాట్లాడలేకపోతున్నాం సార్ మేము అని చెప్పేసి వాళ్ళు మనతో మాట్లాడకుండా వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రతిరోజు కూడా ఇది ఈ ఒక్క రోజే కాదు, చాలా మంది 10ల సంఖ్యలో ఈ స్పెక్ట్రా కంపెనీ కూడా వస్తూ ఉంటారు. సో చూసుకోవచ్చు ఈ షట్టర్లన్నీ క్లోజ్. ఎందుకు క్లోజ్ చేసిలా అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా బాధితులు వచ్చిండ్రు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఈ స్పెక్ట్రా కంపెనీలో వాళ్ళు కొన్నటువంటి ఆ ల్యాండ్ ఇప్పటి వరకు చూపెట్టకపోవడంతో మరి ఏమైంది, మరి ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ మా దగ్గర నుంచి ₹1,00,000 మీ దగ్గర డబ్బులు పెట్టుబడి పెట్టినాం సార్, మా పైసలు మాకు సార్, పైసలు మాకు భూమి చూపెట్టకపోయినా మంచిదే, మేము కట్టినటువంటి డబ్బుల వరకన్నా ఇల్లంటే కనీసం ఆ డబ్బులు ఇవ్వరు, మరో పక్కన ల్యాండ్ చూపెట్టరు. ఆ ల్యాండ్ అంతా కూడా లిటిగేషన్ ల్యాండ్స్ అవన్నీ కూడా ఇప్పటికే 2-3కి డాక్యుమెంట్స్ కూడా సిద్ధం చేస్తారు. 2-3 పేరు మీద ఇప్పటికే ఎప్పుడో వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతాయి. కానీ మళ్ళీ ఈ ల్యాండ్ ఎవరికి కూడా కొత్తగా మీకే ఇస్తా ఉన్నాం, మీదే ఈ ల్యాండ్ అని చెప్పేసి మోసగించి వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న కూలీల పనులు చేసుకున్నటువంటి వ్యక్తులు లేకపోతే చిన్న చిన్న
వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఎంతో కొంత మనం నెలకు కట్టుకున్నట్టయితే చివరిగా మనకు ఆ ల్యాండ్ అయినా మిగులుతుంది కావచ్చు అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే వాళ్ళు భావిస్తారో వాళ్ళకు చివరికి నిరాశ ఎదురైతే ఉన్నది. చూసుకోవచ్చు, ఇగో ఇంత పెద్ద కంపెనీ షట్టల్ క్లోజ్ ఎందుకు క్లోజ్ చేస్తారా అంటే ఎవరైనా బాధితులు వచ్చినప్పుడు ఇగో ఇది ఇక్కడనే వాళ్ళు చాలా మంది గతంలో కూడా ఇక్కడ ఈ స్పెక్ట్రా కంపెనీ ముంగడికి వచ్చి ధర్నాలు చేసిండ్రు. మరి ఎమ్మెల్యే బీర్లైల యొక్క హస్తంతో ఇవి దందా నడుస్తుంది అన్నట్టు తెలుస్తా ఉంది. బీర్లైలయ్య వెనుక ఉన్నాడు. బీర్లైలయ్యతో పాటు మరికొంతమంది ఆ భువనగిరి కావచ్చు, ఆ యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క హస్తంతో పెద్ద ఎత్తున ఒక గూడుపుటాన్ని నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అమాయకమైనటువంటి ప్రజలు ఈ స్పెక్ట్రా కంపెనీని నమ్ముకొని వీళ్ళు ఇచ్చేటువంటి బ్రౌచర్లను చూసి మోసపోతా ఉన్నారు. దయచేసి యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ స్పెక్ట్రా కంపెనీ ఇచ్చేటువంటి బ్రోచర్లను చూసి మోసపోకండి. ఇదంతా కూడా చాలా ఫేక్ అయినటువంటి సంస్థ అని చెప్పేసి చాలా మంది దీన్ని అంతా కూడా కొట్టిపారేస్తారు. దానికి ఉదాహరణే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. 50,000 ఇచ్చి చేతులు దులుపుకోవడం. పాపం ఇంతకుముందు నేను అంటే ఆఫ్ ద రికార్డ్ లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మా బిడ్డ పెళ్లిల కోసం 3 కూతుళ్ళట, 3 ఆడపిల్లలు సార్ మాకు. సో మాకు ఉన్నటువంటి ఏదో కాయ కష్టం చేసుకొని పని చేస్తూ ఉంటే మేము తాపకు 20,000 30,000 రూపాయలు మేము పోగు చేసుకొని కష్టపడి మేము పోగు చేసుకున్నటువంటి పైసలు దీంట్లో పెట్టుబడి పెడితే మా పైసలు మాకేంటి సార్, మాకు మా బిడ్డ పెళ్లిళ్ళు చేయాలి, నాకు ఆ ల్యాండ్ అన్ని ఇవ్వండి, లేకపోయినట్టయితే ఉంటే ఇదన్నీ ఇవ్వండి అని చెప్పేసి పైసలన్నీ ఇవ్వని చెప్పేసి అంటే మీకు పైసలు ఇచ్చేది లేదు, ల్యాండ్ కూడా ఇచ్చేది లేదని చెప్పేసి కరకాండిగా ముఖముగానే చెప్పేస్తా ఉన్నారు. ఎంత దౌర్జన్యం చూడండి, ఎంత దౌర్జన్యం అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రకంగా ఎవరు కూడా చేయరు. అంటే ప్రజాప్రతినిధుల యొక్క హస్తం లేకుండా ఈ విధంగా చేస్తా ఉన్నారంటే ఇది వెనకాల ఎవరున్నట్టు? ప్రధానంగా స్పెక్ట్రా అంటేనే బీర్లైలయ్య పేరు వినబడతా ఉన్నది. బీర్లైలయ్య పేరు వినబడుతుంది, ఎమ్మెల్యే బీర్లైలయ్య యొక్క పేరు. సో దీని పట్ల దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఆ భువనగిరి ప్రాంతంలో కానీ యాదగిరిగుట్ట ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మోసపోయిందో వాళ్ళందరూ ఇమ్మీడియట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టయితే ఇటువంటి ఆ వ్యవహారాలంతా కూడా బయటపడతాయి. ఇంతకుముందే కాసేపటి క్రితమే వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఈ స్పెక్ట్రా కంపెనీ ఈ ఎదుటే ఈ గేట్ ముంగటే ఇక్కడ ఉన్నటువంటి షట్టర్ల ముంగటే వాళ్ళు కూడా ధర్నా చేసినటువంటి కూడా కనబడతా ఉన్నాయి. వాళ్ళు కూడా మోసపోయిన మేము చాలా మంది ఇక్కడికి ఇంతకుముందే రావడం జరిగింది. ప్రతిరోజు కూడా 10ల సంఖ్యలో ఇక్కడికి వస్తారట. 10ల సంఖ్యలో ఇక్కడికి స్పెక్ట్రా కంపెనీ ముందుకు వస్తారు. ఎందుకంటే ఎవరికి కూడా అడ్రస్ తెలియదు. ఆఫీస్ ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ నాగోల్లో ఉంటుంది. నాగోల్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడే ఉంటుంది స్పెక్ట్రా కంపెనీ. ఆ స్పెక్ట్రా మీరన్నా మీరు ఇక్కడికి వచ్చిల్లా? ఎందుకు ఏమైంది? ఇక్కడ ఏ నుంచి వచ్చిందే? ఎక్కడి నుంచి వచ్చిందే? సో చూసుకోవచ్చు చాలా మంది కూడా దీంట్లో ఎవరైతే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా సో స్పెక్ట్రా కంపెనీలో మేము కొన్ని డబ్బులు పెట్టినాం, మాకు ఆ ల్యాండ్ కూడా ఇవ్వట్లేదు, పైసలు ఇవ్వట్లేదు అని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకునేదానికి వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చిందా? మీరు నారాయణపేట. దేనికోసం వచ్చి లోపలికి పోయి వస్తున్నారా? అదే ఇంకా డబ్బులు కట్టినా, అది మన ప్లాట్ కోసం డబ్బులు కట్టినాము, ఇస్తలేరు, తిరిగి తిప్పుతానే ఉన్నారు. ఎంత కట్టింది మీరు? మేము 3.5 లక్షలు కట్టినాము. 3.5 లక్షలు. నెలకి ఎంత కట్టినట్లా? నెలకి ఎంత? నెలకు 12,000. ఎక్కడ మరి మీకు అసలు ల్యాండ్ ఎక్కడ అని చెప్పేసి అన్నారు? ఫస్ట్ మీరు చూసుకోలేదు ల్యాండ్? రోజ్ తోట, రోజ్ గార్డెన్ అని చెప్పేసి మన బాలనగర్ దగ్గర. బాలనగర్ దగ్గర. ఓకే. ఎవరు మీకు మీ దగ్గర ఇట్లా చిట్టీలు కట్టండి, ఇట్లా డబ్బులు కడితే మీకు ల్యాండ్ వస్తుందని చెప్పి? రాములు అని చెప్పి మహబూబ్ నగర్ ఆయన. మహబూబ్ నగర్ ఆయన అంటే చాలా మంది వస్తా ఉన్నారు. మీరే కాకుండా ఇంతమంది కూడా చాలా మంది, 100 మంది ఉన్నారు ఇక్కడ. ఏంటి మరి ఏమంటున్నారు మరి? ఇప్పుడు మా డబ్బులన్నీ ఇవ్వరు, లేకపోతే ల్యాండ్ అని ఇవ్వమంటే? ల్యాండ్ ఏమి ఇవ్వట్లేదు, డబ్బులు కూడా 10,000 5,000 15,000 వచ్చి మరీ గట్టిగా అడిగితే తప్ప అది కూడా డేట్లు పెట్టి ఇస్తారు, లేకుంటే మళ్ళీ అడగకపోతే మళ్ళీ అది కూడా ఉంటుంది. అంతే, అడిగితేనే ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. మీరు ఇప్పటి వరకు 3.5 లక్షలు కట్టిండ్రు. 3.5 లక్షలు కడితే 20 టైమ్స్ తిరిగినా మీరు? 20 సార్ ఎక్కువనే ఉంటుంది, ఇంకా అంతా తిరిగినా. మీరు స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్ ఏమైనా ఫిర్యాదు చేయలేదా? ఫిర్యాదు చేస్తే ఏం చేస్తారు వీళ్ళు? కేసు నడిపించుకోరు అంటారు, అంతే. తెగిచ్చి ఉన్నారు వీళ్ళు, కంపెనీ మొత్తం పైన తెగిచ్చి ఉన్నది. వాళ్ళు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, అదేదో వాళ్ళకి వెళ్ళైతే ఫీజు కడతారు కాబట్టి కేసు చూసుకుంటారు. ఇప్పుడు జనాలు బెదిరుకున్నది మాత్రం దానికోసమే, కోర్టు చుట్టూ తిరగాల మేము ఉన్న డబ్బులు కట్టేసి అని భయపడుతున్నారు జనాలు. అంతే. మీరు 3.5 లక్షలు కట్టిండ్రు, ఏంటి మరి పరిస్థితి ఏంటి? మీలాంటి వాళ్ళు చాలా మంది కూడా ఉంటారు కదా. సో దీని గురించి చెప్పాలంటే మిగతా వాళ్ళు మోసపోద్దంటే నువ్వేం చెప్పదలుచు? మళ్ళీ అంటే జనాలు ఎప్పుడు మోసపోయి లేరు,
అంటే కంపెనీలను నమ్మి కట్టిండ్రు. వెనక సీది తెలుస్తుంది మోసపోయినామా, దానికి ఏది అప్రూవల్ ఉంది, ఏది ఉంది, ఏం తెలియదు కదా. ఎలాంటి పర్మిషన్లు ఉంటాయి కంపెనీకి అనేది వీళ్ళకి తెలియదు. ఏదాన్నైనా కానీ గుడ్డిగా నమ్ముతారు జనాలు. వీళ్ళు ఫస్ట్ చెప్పరు, ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడనో చెప్పరు, డెవలప్మెంట్ చూపిస్తారు, అది 1000 మందికి బుక్ చేస్తారు, దాంట్లో వీళ్ళు కూడా బుక్ అయిపోతారు జనాలు. దీంట్లో ఈ స్పెక్ట్రా కంపెనీ అంటేనే ఎమ్మెల్యే యొక్క బీర్ల ఐలయ్య ఉన్నాడు అనేది ప్రధానంగా ఆయన పేరు వినబడతా ఉంది. మీకు ఏమైనా తెలుసా ఆయన? అది తెలియదు మనకు. మీకేం తెలుసు? మరి మీ దగ్గర ఉన్నటువంటి అంటే మీకు దగ్గర స్నేహితులు వాళ్ళ వీళ్ళ చెప్తే మీరు దాంట్లో పెట్టుబడి పెట్టిల్లు అంతే? అంతే అంతే. దాదాపు ఇది 7 years బ్యాక్. 7 years back. 7 years బ్యాక్. మరి ఈ రోజు ఏమైనా సెటిల్మెంట్ చేసిలా మీకు ఏమైనా? రేపు ఒక 10,000 వేస్తామని చెప్పారు ఒక్క మెంబర్ కి. 3 members ఉంటే ఒక్క మెంబర్స్ కు 10,000 వేస్తామని అంటే చెప్పారు. మీరు 3.5 లక్షలు కడితే 10,000 ఇస్తామని చెప్పి 10,000 ఇస్తారు. అంటే మొత్తం చివరిగా 3.5 లక్షలు ఇస్తామంటున్నారా 10,000 వరకు సర్దుకొని అంటున్నారా? ఎప్పుడు ఎంతవరకు ఇస్తారో తెలియదు. తిరుగుతానే ఉండాలి, ఇక తిరుగుతానే ఉండాలి. ఎంత వేస్తారనేది తెలియదు లాస్ట్ వరకు. మనం తిరిగితే తప్ప ఇచ్చే పరిస్థితిలో లేరు. మీరు ఎక్కడ మైపనగర్? నారాయణపేట. మీరు చూసిన లోపల మీరు మాట్లాడుతూ ఉంటే ఇంకా వేరే వాళ్ళు కొంతమంది బాధితులు వచ్చి కూడా మాట్లాడిలా? ఉన్నారు చాలా మంది ఉన్నారు. ఉన్నారు. వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి తెలియదు, అది మా విషయం మరి ఇంత నడుస్తుంది. అంతే. మీరు కూడా ఉన్నారే? అంతేనా? మీరు ఎంత కట్టిన? మాదే ముగ్గురం కలిసి కట్టిన. ముగ్గురు కలిసి? ఓకే. 3 lakhs ఏ year కట్టిన. కట్టిన? 7 years అవుతుంది బ్యాక్. అంతా కూడా ఒకసారి 7 years. ఒకటే వచ్చినప్పుడల్లా మీరు అందరు కలిసి వస్తారు ఇక్కడికి? ఇంకా వస్తాం, ఇంకా తప్పదు కదా. మరి ఏంటిది మరి ఇన్ని సార్లు తిరుగుతా ఉంటే 5,000 అవుతుంది. మీకు వస్తేనే 5,000 రూపాయలు అయితే ఈజీగా తీసుకొని రావాలి. 5,000 ఈజీగా అయిపోతుంది. కారు కిరాయి తిండి అంతా ఒక 5,000 కంపల్సరీ వచ్చినప్పుడల్లా కావాల్సింది 5,000. ఇప్పటికి 7-8 సార్లు తిరిగిపోయి 20 times 20 అయిపోయింది. దాదాపు 1,00,000 రూపాయలు దీనికి అయిపోయింది. దీనికి అయిపోయింది. ఇంకా మిగతాది ఎందుకు వదలాలని చెప్పేసి కంపల్సరీ రావాల్సి వస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆ బాధితులు చెప్పేటువంటి అంశం. వాళ్ళందరూ కూడా పాపం మహబూబ్ నగర్, నారాయణపేట, ఇట్లా పోతే యాదగిరిగుట్ట, ప్రతి దగ్గర ఈ స్పెక్ట్రా కంపెనీ పేరు చెప్పడం, వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయడం, దాని తర్వాత చేతులు ఎత్తేయడం, మీరు మీకు దిక్కున్న చోట చెప్పుకోపోండి అని చెప్పేసి చెప్పడం. వాళ్ళు ఏడ తిరగాల? వాళ్ళు లీగల్ గా వాళ్ళకి 3 లక్షలు పెట్టుబడి పెట్టడంతో పాటు ఇక తిరగలేక వాళ్ళు డబ్బులు వదిలేసుకోవాలి. ఇంతకుముందు చెప్తా ఉన్నాడు 20 సార్లు వచ్చినట్టు ఇక్కడ 7-8 సంవత్సరాలు అవుతా ఉన్నది. 7-8 సంవత్సరాలు అవుతా ఉన్నది. వాళ్ళు పైసలు కట్టి దాదాపుగా 3.5 లక్షలు కట్టిండ్రు. 20 సార్లు వచ్చిండ్రు. ఒకసారి వచ్చినప్పుడల్లా 5,000 రూపాయలు, ఇదో 1,50,000 రూపాయలు ఇది లాస్. అంటే ఏ విధమైనటువంటి మోసాలు కనబడతా ఉన్నాయో ఈ స్పెక్ట్రా కంపెనీ యొక్క వ్యవహారం కనబడతా ఉన్నది. శ్యామ్, ఏం చెప్పదలుచుకున్న? కాసేపటి క్రితమే మీరు వచ్చినట్టుగా తెలుస్తా ఉన్నది. ఎక్కడి నుంచి ఆ బాధితులు వచ్చిండ్రు, ఏం చెప్పదలుచుకున్న, మీరు ఏం మాట్లాడండి లోపల? ఒక పొద్దున్న నుంచి ఫోన్ చేస్తుంది అక్క, వరంగల్ నుంచి. వాళ్ళ దళితులు పాపం కూలీనాలు చేసుకొని సుమారు 4,20,000 రూపాయలు పెట్టి వీళ్ళు ఫ్లాట్ కొనుక్కున్నారంట. 10 కిస్తీల 15 కిస్తీల లెక్కన కట్టిర్రు. మొత్తం 4,20,000 వాళ్ళ దగ్గర ఫ్లాట్ చూపించారు వీళ్ళు. కానీ వాళ్ళకు చూపించారంట, చూపించలేదు, ఉత్త ఫోన్ లో చూపించారంట. మళ్ళా ఈ ఫ్లాట్ దగ్గర ఇంకో బ్రోకర్ కమిషన్ కోసం 40,000 రూపాయల కమిషన్ కోసం అక్క, చెల్లె, తమ్ముడు తీసుకొని అందమైనటువంటి బ్రోచర్స్ పెట్టి చూపిస్తారు కదా. ఏముంటది, బాధితులు మోసపోయి లాభోదీపోని ఏమన్నా 3 పిల్లలు ఉండగా ఆడపిల్లలు కొనుక్కొని తర్వాత 2 ఏళ్ల తర్వాత అమ్ముకుంటే 4 పైసలు ఎక్కువ వస్తాయో, పిల్లలు పెళ్లి చేయొచ్చు అనేటువంటి బాధతోని, ఆ ఆలోచనతోని వాళ్ళు ఎన్నో బాధలు పడి కష్టపడి కూలీనాలు చేసుకొని చదువుకోవడం కూడా రాదు వాళ్ళకి, అక్షరం కూడా రాదు వాళ్ళకు. ఈ స్పెక్ట్రా కంపెనీ అనేటువంటి దాంట్లో కొనుక్కుంటే మేము వచ్చి మాట్లాడితే మాలాంటి వాళ్ళు వచ్చి గోల పెట్టిన తర్వాత ఒక 50,000 రూపాయలు ఇచ్చిర్రు. అప్పటికప్పుడే 2 గంటలు కూర్చోబెట్టుకొని 50,000 రూపాయలు ఇచ్చిర్రు. రేపు ఒక 50,000 ఇస్తానన్నారు. సరే ఇవ్వండి సార్ అని చెప్పినాం. వాళ్ళు కూడా ఉద్యోగం చేసుకునేటోళ్ళు, వాళ్ళ మీద మాకేం కోపం లేదు. కానీ దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో, దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా, పోలీసు వాళ్ళు ఉన్నారా, ఇంకోళ్ళు ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు రెక్కల కష్టం చేసుకున్నటువంటి బాధితులు వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమైంది సార్ అని అడిగితే ప్రాసెస్ ఉంటుందమ్మా అంటే, ప్రాసెస్ అంటే తెలియదు ఆమెకు. ప్రాసెస్ అనే పదం బంచెందురు అని, అయ్యా ఏంది ప్రాసెస్ అంటుందామా, నువ్వు నాకు ఏదైతే ఇచ్చినావో ప్రాసెస్ అని అంటే ప్రాసెస్ తెలియదు. అవు ఏమంటారు, 2 రోజుల కింద ఈ నాగోలు బ్రిడ్జ్ కింద పండుకొని ఆమె ఎప్పుడు సెటర్ తీస్తారా అని పోతే 2 రోజుల నుంచి వెయిట్ చేస్తుందంట. మాకు మా మిత్రుడు కూడా మా దృష్టికి తీసుకొని వస్తే ఎవడు బాగా ఖబర్దారని వస్తే వాళ్ళు ఏముంది పాపం, అక్కకు కాళ్ళకు చెప్పులు లేవు, కూలి నాలు చేసుకునేటువంటి పేదలు వాళ్ళు పోయినట్టు. ఇప్పటిదాకా ఈయనే ఉండే, మీరు వచ్చారు ఎప్పటిదాకా. నేను రాగా నాకు ఎమ్మటే ఫోన్ చేయగానే మిమ్మల్ని పంపిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ లోపు ఈ దొంగలు ఎక్కడో ఫ్లాట్లు చూపిస్తారు, తొండలు కూడా గుడ్లు పెట్టవాలా. నీ వెనకాల ఎవడో బీర్లు అయ్యలేదు అంట, వాడు దొంగ ఎమ్మెల్యే, ఆలేరు ఎమ్మెల్యే బీర్లు అయ్యలేదని తెలిసింది నాకు. నిజమైతే కనుక బీర్లు అయ్యలేను బడితెలు పట్టుకొని కొడతారు పైలు. ఎందుకంటే వాళ్ళు మాదిగలు SC STలు కూలీ నాలుగు చేసుకొని 5-10 కూడా కట్టుకొని
హైదరాబాద్లో ఫ్లాట్ కొనుక్కొని అమ్ముకుంటే ఈయన పైసలు వస్తాయి కదా అని ఆలోచిస్తున్నాడు. ముగ్గురు ఆడపిల్లలే పెళ్లి చేయాలంట, 4,20,000 రూపాయలు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు. నేను ఆ పాండప దగ్గర పోయి మావాడిని వాటర్ బాటిల్ కొనుక్కొని అనిపోతే, సార్ మీరు ఒక్కళ్ళకి న్యాయం చేసి సార్ ఎంతమంది వస్తారు తెలుసా, రోజు 10 మంది వచ్చిపోతారంట నా పాండప ఆయన. భయపడంట, మా వెనకాల పోలీసులు ఉన్నారు, లేకపోతే ఇంకోళ్ళు బెదిరిస్తారంట. వీళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవడు వచ్చిపోయినాడు, ఎవడు తెలంగాణ వాడు మంచోడా షెడ్డోడా అని ఎంక్వైరీ చేస్తారంట. ఆడు ఎమ్మెల్యే ఎవరో మరి ఆయన బీర్లు అయిలయ్య అంట. రేవంత్ రెడ్డి ఇటువంటి రియాల్టర్లకు అండగా నిలబడి గతంలో ఇది ఇప్పటి నుంచి నడవట్లేదు అందా. వీళ్ళు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళని బదనాం చేయడం కాదు, వీళ్ళు బీఆర్ఎస్ కూడా దొంగలే. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు, వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు. అన్ని ప్రభుత్వాలు, అందరూ ప్రజా ప్రతినిధులు ఇటువంటి రియాల్టర్ల వెనకాల దొంగలు ఉండి పేదవాళ్ళ రక్త మాంసాలు ఏమంటారు అమ్ముకొని వాళ్ళు శ్రమ చేసి అంతో ఇంతో 100 గదాలో 150 గదాలో 80 గదాలో కొనుక్కొని పిల్లల భవిష్యత్తు కోసం బాగుపడతామని వాళ్ళు రూపాయి కొడగొట్టిన డబ్బులు. నాకు వీళ్ళందరినీ ఉరిదీయాలి, 100 సార్లు ముక్కలు నరకాలి ఈ రియాల్టర్ల బ్రోకర్లు ఎవరైతున్నారో. ఇది ఒక్కటే స్పెక్టర్ ఒకటే కాదు, హైదరాబాద్ లో ఇటువంటి దందాలు చేసేటువంటి ఈ బ్రోకర్ మాఫియా ఏదైతుందో వచ్చేటి కంపెనీలు ఉన్నాయి. మై హోమోడ్ అంతే, వంశీరామ్ బిల్డర్స్ అంతే. నిన్న మార్వాడి కంపెనీ వాళ్ళు వచ్చిన ఏం కంపెనీ అది ఆడ కేసు పెట్టినావు, మార్వాడి కంపెనీ ఒకటి, ఏ పేరు గుర్తుకు రావట్లే నాకు. ఆ మార్వాడి కంపెనీ రియాల్టర్ వాడంతే, ఆ మోడీ బిల్డర్స్ అనే కంపెనీ ఉండదు ఆడంతే. నువ్వు బొచ్చడి కంపెనీలు 100,000 కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు వచ్చేసరికి ఈ షటర్లు ఓపెన్ ఉన్నాయా, లేకపోతే మిమ్మల్ని చూసి అది వాళ్ళు క్లోజ్ చేసి అంటే వాళ్ళు బాధితులు ఎక్కువ అవుతారు అని చెప్పేసి క్లోజ్ చేసినట్టున్నారు. మా టైం ప్రకారం చేసిరా ఏంది, మేమైతే లోపల పోయి మాట్లాడి చేయకపోతే సార్ బాగుందని చెప్పినాం. సరే సార్ చేస్తామన్నారు. మీరు మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏం పేరు తెలియదు. వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకుంటారంట లోపల, ఉద్యోగాలు చేసేటోళ్ళు. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఉద్యోగాలు చేసేటోళ్ళ పైన వాళ్ళు ఎవడు మీడియా ఏంది లేకపోతే పోరాటం చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు అంటారు కదా. ఇటువంటి బాధితులు ఎవరైతున్నారో ఈ కంపెనీ కాదు, ఏ రియాల్టర్ కంపెనీ మిమ్మల్ని మోసం చేసినా మాకు చెప్పండి. మా ఫోన్ నెంబర్ 9000806154. కెమెరా దిప్పు. ఆ సారే మంచిగా న్యాయం చేసిండు, 50,000 ఇచ్చిండు ఆ తల్లికి. ఈసారి 50,000 ఇచ్చిండు, ఇంకా 50,000 రేపు ఇస్తాడు. ఇంకా జనరల్ మేనేజర్. ఏంటి సార్, చాలా మంది బాధితులు వస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా మోసమైనటువంటి కంపెనీ ఇది. మేమేమో 8 సంవత్సరాలుగా పైసలు కట్టినా మా పైసలు మాకే అందిస్తలేరు, ఆడ ఫ్లాట్ చూపెట్టట్లేదు అని చెప్పేసి ఆరోపణ వినబడతా ఉన్నది. ఏంటిది అసలు, ఎందుకు ఇటువంటి జరుగుతా ఉన్నది? ఎవరు చెప్పిండ్రు ఇది? ఎవరు చెప్పారు? ఎక్కడ ఎవరు వాళ్ళు? మీరు 50,000 సెటిల్మెంట్ చేసింది కదా ఇందాక. బాధితులు కాదు వాళ్ళు పేమెంట్ చేసి 4,20,000 ప్లాట్ గురించి. ప్లాట్ ఇవ్వడానికి కంపెనీ రెడీ ఉంది, ఏదో వాళ్ళ బిడ్డ పెళ్లి ఏదో అని చెప్తున్నారు, దాని వల్ల పేమెంట్ అడుగుతున్నారు. ప్లాట్ ఇవ్వడానికి రెడీ, డబ్బులు కావాలంటే కొద్దిగా టైం పడుతుంది అన్నాం. 4 నెలలు టైం తీసుకున్నాం, చేస్తున్నాం. మిమ్మల్ని ఫ్లాట్ ఇవ్వమని చెప్పేసి అంటేనే మా దగ్గర ఫ్లాట్ మేము పైసలు ఇవ్వమని చెప్పేసి మీరే చాలా రోజులుగా వాళ్ళని టార్చర్ పెడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంతకుముందు నారాయణపేటకు సంబంధించినటువంటి మహబూబ్ నగర్ సంబంధించినటువంటి 20 సార్లు వచ్చినాం, మా పైసలు కూడా మాకు ఇవ్వట్లేదు, కేవలం 10,000 రూపాయలతో మాత్రం సర్దుకున్నా అని చెప్పేసి మీరే ఇంతకుముందు చెప్పేసి వాళ్ళను పంపించేస్తున్నారు. ఎవరికి అది? ఎక్కడున్నారు? ఒకసారి మాట్లాడుకోండి. బాధితులు ఉన్నారు, ఇంతకుముందు మాట్లాడించాను నేను, చాలా మందితో మాట్లాడించాను ఇంతకుముందు. ఎవరికి చేస్తలేము, ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాము. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది కంపెనీలా, డబ్బులు అంటే కొద్దిగా టైం పడుతుంది అని ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఎందుకంటే సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే దేనికోసం? వాళ్ళు కట్టినటువంటి పైసలు కదా, మిమ్మల్ని ఎక్స్ట్రాగా అడిగేటువంటిది అయితే ఏం లేదు కదా. వాళ్ళు కట్టిన డబ్బులతోని భూమి కొన్నది కంపెనీ. సో డబ్బులన్నీ భూమిలో ఉన్నాయి, కంపెనీ దగ్గర బ్యాంక్ లో పెట్టుకోలేదు. అది ఇవ్వడానికి రెడీ ఉన్నాం. వరంగల్ నుంచి, యాదగిరిగుట్ట నుంచి, మహబూబ్ నగర్ నుంచి రావాల్సిన అవసరం ఉంటుంది. వచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కింద పడుకొని పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్తున్నారు కానీ మీరు కనీసం రెస్పాండ్ కూడా కావట్లేదట వాళ్ళకి. మీరు దిక్కున కూడా చోట చెప్పుకోరు, మీరు దిక్కున చోట చెప్పుకోవట్లేదు కదా. ఇటువంటి వాళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయింది. ఎవరు చెప్పారు? మీరు టైం కు పైసలు ఇచ్చినట్టయితే వీళ్ళ అవసరం ఏమొస్తుంది? మీరు ఒట్టి చెప్తున్నారు. అక్కడ కస్టమర్లు ఒక నిమిషం, కస్టమర్ కలిపియండి కదా. మీకు ఎవరైతే కంప్లైంట్ చేసారో కలిపియండి. నా దగ్గర వాయిస్లు ఉన్నాయి, నా దగ్గర వాళ్ళతో మాట్లాడించినటువంటి ఉన్నాయి. మాట్లాడించిన చూపెట్టాలా మీకు? మాట్లాడి చూపి దేనికైనా రెడీ కదా, మీరు ఇప్పుడు ఉన్నామే దానికి కదా, సాల్వ్ చేయడానికి ఉన్నాము. ఉన్నది ఓకే, సాల్వ్ చేయడానికి. నేను మా నారాయణపేట దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళ దగ్గర వాయిస్ ఉన్నది. ఇంతకుముందు ఒక లేడీ సంబంధించినటువంటి ఆమెకు మీరు 50,000 కొట్టినటువంటి ఆ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. మీరు వచ్చి లోపల ఏం సెటిల్మెంట్ చేసిన అనే విషయం కూడా నాకు తెలుసు. మీరు మళ్ళీ దీన్ని బుకాయించడం ఎందుకు? ఏం చేస్తాను? కస్టమర్లు ఎవరు బాధితులు అంటారు, ఇంతమంది బాధితులు అంటారు, ఎక్కడ కనిపిస్తున్నారు బాధితులు? వచ్చినటువంటి వాళ్ళు బాధితులు కదా. శాంబాయ్ మీరు మాట్లాడే బాధితులు మాట్లాడిన వ్యక్తి కదా. ఆమె మా అక్క దళితురాలు, వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు వచ్చి అయ్యా ఇట్లా బాంచని దూరా వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే ఆ సార్తో మాట్లాడినాం. వీళ్ళదేం తప్పులేదు, వీళ్ళు ఉద్యోగం చేసుకునేటోళ్ళు. దీని వెనకాల అసలు దొంగ వేరేటోడు ఉన్నాడు. ఆ దొంగ సరే మేము గట్టిగా మాట్లాడినాం కాబట్టి వీళ్ళకి న్యాయం జరిగింది, మేము కాదనంటలే. మీ పట్ల మాకేం కోపం లేదు సార్.
ఆ సార్ పట్ల కూడా ఏం లేదు. 50,000 అక్కకి ఇచ్చిర్రు, రేపు 50,000 ఇస్తాన్నారు, మిగతా 3,10,000 రూపాయలు 3 నెలలు ఇస్తాన్నారు. ఓకే నా అక్క నీకంటే సరే తమ్ముడు నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా నేను, వాళ్ళు ఇస్తా అంటారు కదా, 2 సంవత్సరాల నుంచి ఆయన 3 నెలలు ఆగరేనా. ఇప్పుడు ఆమె వచ్చిన ఆమె బాధితురాలా లేకపోతే ఎవరు ఆమె? రైతురాలే. ఆమె ఏమంటుందంటే నాకు ఇస్తా అన్నారు కదా తమ్ముడు. ప్రతి ఒక్కరికి సొల్యూషన్ ఇస్తున్నామన్నాను. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాము. మీరు ఇవ్వనట్టు మీరు చాలా మంది వచ్చింది ఇక్కడికి, చాలా మందితో మాట్లాడి నేను ఇక్కడ నేను మీకు చూపెడతా, ఇప్పుడు చూపెడతా, మీకు వీడియోలు చూపెడతా సార్, మీకు వీడియోలు చూపెడతా. నేను మాట్లాడించిన కదా వాళ్ళతో. ఇదే ఆఫీస్ ఇదే. ఎక్కడ కస్టమర్లు ఎవరు ఉన్నారు? లోపల వస్తారా? లోపల వచ్చి చూస్తారా? లోపల నుంచి బయటకు వచ్చిండు. ఇప్పుడు వాళ్ళకు మీరు వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారట. అది కూడా రేపు ఎల్లుండో ఇస్తామని చెప్పేసి అన్నారట. మేము వచ్చేసరికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా మేము 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి రావాల్సి వస్తుంది. 20 సార్లు వచ్చినాం ఇక్కడికి, ప్రతిసారి కూడా ఇదే తిప్పి పంపిస్తున్నాను వాళ్ళు మాట్లాడి. అదే చెప్తున్నాను కదా, ప్లాట్ తీసుకోమని ఫస్ట్ మేము చెప్పేది ప్లాట్ తీసుకోమనే చెప్తాము. ఇప్పుడు వాళ్ళు కట్టింది ప్లాట్ గురించే. మీరు ఎక్కడ చూపెడుతున్నారు ల్యాండ్? ఎవరికి చూపెడుతున్నారు ల్యాండ్? ల్యాండ్ లేకనే కదా మీరు ల్యాండ్ చూపెట్టరు. వాళ్ళు ఇచ్చినటువంటి పైసలు మళ్ళీ రిటర్న్ ఇవ్వరు. చాలా సార్లు ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరమే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్పినాం ల్యాండ్ రెడీ ఉంది తీసుకోండి. వాళ్ళు పెట్టింది ల్యాండ్ కోసం సార్. వాళ్ళు కావాల్సింది మాకు ల్యాండ్ అని చెప్పేసి మీరు చెప్పింది అదే. మీరు బ్యాంక్ పెడుతున్నారు, ఉంచుకుంటారు. నేను అదే చెప్తున్నాను, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేపిస్తామని. వీళ్ళకి కూడా అదే చెప్పిన. ఏంటంటే వాళ్ళ బిడ్డ పెళ్లి ఉంది కాబట్టి వాళ్ళు వద్దు నాకు డబ్బులే కావాలంటారు. అట్లా అటువంటి వాళ్ళకే డబ్బులు కొద్దిగా టైం తీసుకుంటాను. అదర్వైజ్ రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రతి ఒక్క కస్టమర్ కు మేము హ్యాపీ. మీరు చెప్పండి, ఎవరన్నా కస్టమర్ ఉంటే రిజిస్ట్రేషన్ ఇమ్మీడియట్ చేపిస్తాం. 100% రిజిస్ట్రేషన్ చేపిస్తాం. ఇక్కడ చాలా కొద్దిగా టైం పడుతుంది. మాట్లాడొచ్చా? ఇక్కడ చాలా మంది ప్రతిరోజు, ఒక్క రోజే కాదు ప్రతిరోజు కూడా 2-3 వచ్చిపోయి ఇక్కడ పోతాం. ఎందుకు వాళ్ళు ఇక్కడ దాకా రావాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తా ఉన్నది వాళ్ళకి? అదే చెప్తున్నాను. మీరు కరెక్ట్ గా కనుక వాళ్ళకు సమస్య సాల్వ్ చేసి మీరు అన్నటువంటి డేట్ కి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినట్టయితే ఇంత దూరం రావాల్సినటువంటి ఈ నాగోల్కు ఎక్కడెక్కడో నారాయణపేట, మహబూబ్ నగర్, వరంగల్ నుంచి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది సార్ వాళ్ళకి? అదే చెప్తున్నాను కదా, రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇష్యూ ఉండదు. మన క్లోజ్ అయిపోతుంది. డబ్బులు కట్టినరు, డబ్బులు దేని గురించి కట్టినరు? ప్లాట్ గురించి. ప్లాట్ ఇవ్వడానికి కంపెనీ రెడీ ఉంది. నాకు ప్లాట్ వద్దు డబ్బులు కావాలంటే కంపెనీ దగ్గర డబ్బులు లేవు, టైం పడుతుంది. వాళ్ళు తీసుకోకపోవడం, ఇప్పుడు వాళ్ళే తీసుకోవట్లేదు. మీరు ఇస్తున్నారు సిద్ధమే కానీ వాళ్ళే తీసుకోవట్లేదా? ఎస్ 100% వేకెన్సీ ఇప్పుడు రెడీ ఉంది. మీరు చెప్పండి కస్టమర్ లిస్ట్ ఇవ్వండి, ప్లాట్ ఇప్పుడు నేను అలాట్ చేస్తాను. 100%. ఇంతకుముందు వచ్చినటువంటి బాధితురాలు సైతం కూడా మాకు ల్యాండ్ కావాలని చెప్పేసి అంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇది ఎవరు సార్? ఇది ఈ స్పెక్ట్రా ఎవరిది? మీ మేనేజర్ ఎవరు? అంటే ఎండి గారా? జగన్మోహన్ గారు. ఎక్కడ ఉంటారు? హైదరాబాద్. ఇదే ఆఫీస్ ఇక్కడ. వెనకాల అంటే ఇది అంతా కూడా ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలాకి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్పేసి ఇలా 5 డైరెక్టర్లు ఉన్నారు, మొత్తం ఇక్కడనే ఉంటారు. ఇదే ఆఫీస్. ఇప్పుడైతే మాత్రం ఇదేం తప్పలేదు, వాళ్ళదే తప్పు, బాధితులదే తప్పు. ఇక్కడికి వచ్చి అల్లరి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటలేను. ఇప్పుడు ప్లాట్ అంటే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. మీకు డబ్బులు కావాలంటే కొద్దిగా టైం పడుతుంది అని చెప్తున్నాం అంతే. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటలేము. వాళ్ళకి ఏదో కష్టాలు ఉండొచ్చు, దాని గురించి డబ్బులు అడుగుతున్నారు. మన తొలి వెలుగు వేదిక నుంచే ఆ సార్ ఏమన్నాడంటే, ఎందుకు పోయి వచ్చిన వాళ్ళందరికి చేసినాం కదా, అంటే ఎందుకో న్యూసెన్స్ లాగా ఆయన భావిస్తుండు. న్యూసెన్స్ ఏం కాదు. ఎవరెవరైతే నష్టపోయిన ఉన్నారో పద్ధతి ప్రకారం, ప్రాసెస్ ప్రకారం వాళ్ళకి ల్యాండ్ ఇస్తారా, పైసలు ఇస్తారా, క్లియర్ చేస్తే అయిపోయింది కదా. మన తొలి వెలుగు ఛానల్ వేదికనే చేద్దాం. ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు పేదలకు తెలుసు స్వామి ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఈ సివిల్ కేసు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? సివిల్ కేసులో నేను వాళ్ళ వద్దు, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ రాసేటువంటి ఇది ఉండదు వాళ్ళకు, పేదోళ్ళకు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే, ఇప్పుడు అక్కకైతే చేస్తా అని చెప్పారు కదా, అక్కలాంటి బాధితులు చాలా మంది ఉన్నారట. మీకు పుణ్యం ఉంటుంది సార్. ఈ కంపెనీ ఏంటి? స్పెక్ట్రా కంపెనీ, ఇంకెవరిదో దీని వెనకాల రాజకీయ నాయకులు ఎవరిదో వాళ్ళందరికీ మీరు న్యాయం చేయండి, పుణ్యం కట్టుకోండి. అది కథ. మీరైతే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వరకైతే ఎవరైనా వచ్చి ఒకవేళ ఈ కంపెనీ అన్యాయం చేసింది, మమ్మల్ని మా దగ్గర నుంచి డబ్బులు దోచుకున్నది, మమ్మల్ని ఇయ్యమని చెప్పేసి అంటే వాళ్ళు ఇవ్వట్లేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి రేపటికల్లా ఎవరైనా వచ్చి ఇక్కడ మాట్లాడితే దానికి మీరు బాధ్యులేనా? ఎస్ 100%. అదే చెప్తున్నాము, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. డబ్బులు కావాలంటే ఇబ్బంది ఉంది కంపెనీకు, కొద్దిగా టైం పడుతుంది. ఖచ్చితంగా ఇస్తారు అందరికి, టైం పడుతుంది. అది ఇప్పుడు ప్లాట్ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేస్తాను. మీరు కట్టింది ప్లాట్ గురించి, ప్లాట్ ఇమీడియట్ చేస్తాం. మీరు చూపెట్టింది ఇక్కడ మీరు ఒక చోట చూపెట్టి ఫ్లాట్ ఇక్కడ డెవలప్ అవుతుందని చెప్పేసి ఒక చోట చూపెట్టి ఇంకెక్కడో చోట ఉన్నటువంటి ఆ ఫ్లాట్లను కూడా మీరు చూపెడతారు అన్నటువంటి ఆరోపణ కూడా బలంగా వినపడతాం. ఇప్పుడు యాదగిరిగుట్టన ఇప్పుడు మనది ఒక 5-6 చోట్ల ఉంది సైట్లు. వాళ్ళు ఎక్కడ తీసుకున్నారో అదే సైట్లు ఇస్తాం. ఇప్పుడు యాదగిరిగుట్ట అనుకోండి, యాదగిరిగుట్టలోనే ఇస్తాం. నార్కట్పల్లి తీసుకుంటే అక్కడనే ఇస్తాం.
అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. 7-8 సంవత్సరాలు అవుతా ఉన్నది, కొంతమంది గట్టి 7-8 సంవత్సరాలు అవుతా ఉన్నది. సో అప్పటి నుంచి కూడా ఇట్లా ఇష్యూ నడుస్తా ఉన్నది. ఎందుకని ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి సో వాళ్ళు నిన్న మొన్న అడిగింది కూడా కాదు కదా, వాళ్ళు నెలల తరబడి తిరుగుతా ఉన్నారు. అదే చెప్తున్నాను కదా, ప్లాట్ రిజిస్ట్రేషన్ అంటే నేను ఇమీడియట్ చేయగలుగుతాను, ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాను. మీకు ఖచ్చితంగా డబ్బులే కావాలంటే టైం పడుతుంది, అది చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి తీసుకుంటూనే ఉన్నారు కదా డబ్బులు. ఎంత టైం 5,000-10,000 కొడితే ఏమున్నది సార్, వాళ్ళు కట్టింది ₹1,00,000 కట్టిన పైసలు. వాళ్ళు ప్లాట్ తీసుకోండి, అదే చెప్తున్నాను కదా, మీరు అదే చెప్పండి కస్టమర్ కు. మీరు ఫ్లాట్ కూడా ఇవ్వట్లేదా, మీరు ఒక కాడ చూపెట్టి ఇంకో కాడ ఎక్కడో తీసుకోపోమని చెప్పి మీ ఇష్టం ఉన్న కాడ చూపెడితే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? మీకు ఇప్పుడే చెప్పిన నేను, ప్లాట్ ఎక్కడ తీసుకున్నారో అక్కడే ప్లాట్ ఇప్పిస్తానని. మీకు కావాలంటే ఎవరన్నా కంప్లైంట్ చేసిండ్రు అనుకోండి మీ ద్వారా, వాళ్ళకి ఇక్కడ చేయండి, మీరే రండి, మనం 100% అక్కడనే చేస్తాం, ప్లాట్ మీ ద్వారానే చేస్తాం. సో ఇది అంటే వీళ్ళు చెప్పేటువంటి అంశం ఏమో, మేము ఎవరిని కూడా మోసం చేయలేదు, ఫ్లాట్ల కోసం వాళ్ళు పైసలు ఇచ్చిన కాబట్టి ఫ్లాటే తీసుకోర్రి. ఒకవేళ కనుక ఫ్లాట్ వద్దు మాకు పైసలు కావాలంటే కొంచెం టైం పడుతుంది. మరి ఆ టైం ఎంత వరకు పడుతుందో మనకు అర్థం కాదు. మరి సంవత్సరాలు పడతాయి, ఇప్పటికే 7-8 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు ఒక బాధితులు చెప్పడం జరిగింది, నారాయణపేట నుంచేమో, అక్కడి నుంచి మహబూబ్ నగర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది, మీ 20 సార్లు వచ్చాను సార్, ప్రతి నెల వస్తా ఉన్నాం అంటే దాదాపుగా 2-3 సంవత్సరాలుగా వాళ్ళు తిరుగుతా ఉన్నారు. వచ్చినప్పుడల్లా 5-10 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం, మాకు పైసలు ఇస్తలేరు, ఫ్లాట్ ఇస్తలేరు. సో చెప్పినటువంటి చోట కాక ఇంకెక్కడో చెప్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇది అంతా కూడా ఒక గూడు పుట్టాన్ని నడుస్తా ఉన్నది. ఈ స్పెక్ట్రా కంపెనీకి సంబంధించినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీని వెనకాల పెద్ద రాజకీయ శక్తులు ఉన్నారు. దీన్ని గమనించాల్సినటువంటి అవసరం కూడా మనకు ఖచ్చితంగా ఉన్నది. సో ప్రధానంగా పేరు కూడా వినపడతా ఉన్నది, మనకు తెలిసినటువంటి పేరు సైతం కూడా ఎమ్మెల్యే పేరు కూడా బలంగా వినపడతా ఉన్నది. సో దయచేసి గవర్నమెంట్ సైతం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా దొంగలంతా కూడా కలిసి పాపం అమాయకమైనటువంటి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. పైసలు తీసుకొని పాపం చిన్న కష్టాలు పడి డబ్బులు సంపాదించుకొని ఎంతో కొంత వాళ్ళ అవసరానికి అక్కరొస్తుంది కావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటే చిట్ట చివరికి వచ్చేసరికి వాళ్ళ నిట్ట ముస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉన్నది. ఇప్పుడైతే వాళ్ళు చెప్తా ఉన్నారు ఫ్లాట్ ఇస్తామని చెప్పేసి, అది ఇప్పటి వరకు మాత్రమే కావచ్చేమో, అది ఫ్యూచర్ లో ఆ మాటకు వాళ్ళు కట్టుబడి ఉంటారు అన్నటువంటి నమ్మకం కూడా మనకైతే లేదు.